రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. బాహుబలి ది కంక్లూజన్ సినిమా 1500 కోట్ల క్లబ్ లోకి చేరింది. చిత్ర నిర్మాతలు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. బాలీవుడ్ లో ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాను విడుదల చేసిన విషయం విదితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈ వెండితెర అద్భుతం 1000 కోట్ల క్లబ్ లోకి చేరడంతోనే ఆ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డులకెక్కింది. ఇప్పుడు ఈ 1500 కోట్ల వసూళ్లతో మరో రికార్డుని తన సొంతం చేసుకుంది. అసలు 1000 కోట్లు ఎలా సాధ్యం అని చాలా మందికి చాలా అనుమానాలే కలిగాయి సినిమా విడుదలకు ముందు. అయితే ఆ అనుమానాలే ఉన్నా పక్కా ప్లానింగ్ తో బాహుబలి ది కంక్లూజన్ ని మార్కెటింగ్ చేయగలిగారు. తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలు, అదనపు ధరలతో బాహుబలి ది కంక్లూజన్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం విదితమే. బాలీవుడ్ లోని ఇదే పరిస్థితి. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా బాహుబలి ది కంక్లూజన్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేశారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ రికార్డు వసూళ్లను సొంతం చేసుకుంది బాహుబలి. కన్నడలో అత్యధిక వసూళ్లను సాధించిన తొలి తెలుగు చిత్రం బాహుబలి. బాలీవుడ్ లోనూ అదే పరిస్థితి. బాలీవుడ్ లో ఇంకా హిందీ డబ్బింగ్ వెర్షన్ విడుదలైంది, కానీ కర్ణాటకలో స్ట్రైట్ తెలుగు వెర్షన్ కే రికార్డులు వసూళ్లు వచ్చాయి. ఇక్కడ కొన్ని కారణాలతో కన్నడ డబ్బింగ్ ని విడుదల చేయలేని పరిస్థితి. ఆ లోటుని తెలుగు వెర్షన్ పూర్తి చేసింది. ఓవర్సీస్ వసూళ్లతో సైతం బాహుబలి సరికొత్త రికార్డుల్ని తిరగరాసింది. ఇప్పటిదాకా బాహుబలి ది కంక్లూజన్ రికార్డుల వివరాల్ని తెలియజేస్తూ పోస్టర్లో ప్రభాస్ని చూపిస్తే 1500 కోట్ల క్లబ్ లో చేరిన సందర్భంగా దేవసేనగా అనుష్క, శివగామిగా రవికృష్ణ పాత్రలతో పోస్టర్ ని డిజైన్ చేయడం గమనార్హం. బాహుబలి ది కంక్లూజన్ విషయానికొస్తే ఈ ఇద్దరి పాత్రలు అత్యంత కీలకం. ఆ మాటకొస్తే ఏ పాత్ర కీలకం కాదని అనగలం. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.